అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై. ఈ ఫిష్ ఫ్రైని మనమైతే ప్యాన్ పైన చేస్తున్నాము. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు, చాలా రోజులు అయిపోయింది, నాకు మంచి లైవ్ ఫిష్ దొరకలేదని ఇన్ని రోజులైతే వెయిట్ చేశాను. ఫిష్ లైవ్ ఉంటేనే మనం ఫ్రై చేసిన కర్రీ చేసిన టేస్ట్ అయితే ఉంటుంది. అదైతే గుర్తుపెట్టి మీరు ఫిష్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రై కోసం సన్న ముక్కలుగా అయితే కట్ చేయించుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకోవడానికి ఒక గిన్నెలో చాంప ముక్కల్ని వేసి అందులోకి రుచికి సరిపడా కారం, పసుపు, 2 టేబుల్ స్పూన్ల ఇక్కడ నేను చికెన్ మసాలా వేస్తున్నాను. చికెన్ మసాలా ఫ్రైకి చాలా బాగుంటుంది. ఉప్పు తక్కువే వేసుకోవాలి, ఫ్రైలో ఎక్కువ పట్టదు. రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ నూనె, 1 లెమన్, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కలిపి ఒక 2 గంటల పాటు పక్కన పెట్టేసేయాలి. మసాలా పట్టించిన చేప ముక్కల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉప్పు కారాలు తొందరగా పీల్చేస్తాయి. ఫ్రిడ్జ్ అవైలబుల్గా లేదు, పెట్టలేము అనుకునే వాళ్ళు లేదా బ్యాచిలర్స్ ట్రై చేస్తున్నప్పుడు 2 గంటల పాటు పక్కన పెట్టేసేయండి. ఫ్రిడ్జ్లో పెట్టిన వాళ్ళైతే ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఫ్రై చేసుకోవాలి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ పైన ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఫ్రై కోసం నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ యూస్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనం తీసుకున్న ప్యాన్ సైజుని బట్టి చేప ముక్కలను అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. ప్యాన్కి ఫుల్గా అయితే వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఫిష్ ఫ్రై అవ్వడానికి పీసెస్ మధ్య కొద్దిగా గ్యాప్ ఉండేటట్టు అయితే చూసుకోండి. ఫిష్ తొందరగా విరిగిపోతుంది. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. 2 సార్లు టర్న్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ సార్లు తిప్పి ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు. టేబుల్ స్పూన్ ఆయిల్తోనే ఇన్ని ఫిష్ అయితే నేను ఫ్రై చేశాను. ఎక్స్ట్రా ఆయిల్ అయితే ఎక్కడ వేయలేదు. తక్కువ ఆయిల్తోనే ఫిష్ ఫ్రై అయితే టేస్ట్గా ఉంటుంది. తినేటప్పుడు ఆయిల్ ఎక్కువ ఉంటే అంత టేస్ట్ కూడా ఉండదు. ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని టర్న్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక 15 నిమిషాలు మనం ప్యాన్ పైనే వదిలేసామంటే క్రిస్పీగా అయితే అవుతాయి. ఈ చేప ముక్కల్ని మనం మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేస్తాం కాబట్టి ఒక 15-20 మినిట్స్ అయితే పడుతుంది. ఈ రెసిపీ మీకు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.